గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కార్గిల్. సో ఈరోజు అయితే ఇంకో లాంగ్ రైడ్ ఉంది. ఈరోజు మన డెస్టినేషన్ వచ్చేసి లే, కానీ మనం వెళ్ళే దారి వచ్చేసి కార్గిల్, నామ్కిలా పాస్, ఫోటుల్లా పాస్, తర్వాత మ్యాగ్నెటిక్ హిల్, సంగం, తర్వాత పత్తర్ సాహిబ్ గురుద్వారా. ఇవన్నీ కవర్ చేసుకుని వెళ్ళేలోపు మనకి రఫ్లీ 230 కిలోమీటర్స్ అవుతుంది. సో నిన్న మనం కవర్ చేసిన 210 మాకైతే 6-7 అవర్స్ స్టాప్ చేసుకొని ఎందుకంటే ఫస్ట్ డే కదా, కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఫొటోస్కి. సో ఈరోజు కొంచెం అర్లీ స్టార్ట్ అయితే అవన్నీ కవర్ చేయలేము, ఎందుకంటే అట్రాక్షన్ పాయింట్స్ అండ్ స్టాప్స్ ఎక్కువ ఉన్నాయి. అందుకు ఇంకా చూద్దాం. బ్రేక్ఫాస్ట్ అయితే 7:30-8 రెడీ అయిపోతుంది అన్నాడు. సో అది అయిపోయిన తర్వాత ఇంకా ప్యాకప్ అయ్యి గేరప్ అయ్యి లెట్స్ లీవ్. యా, సో కార్గిల్లో మేము హోటల్ ఇదే సాకి రెసార్ట్. మేము యాక్చువల్లీ ఈ సైడ్ ఉండే వ్యూ ఉండే రూమ్ వచ్చింది మాకి. సో మార్నింగ్ ఆ పక్క వచ్చింది, కొందరికి ఈ పక్క ఉండే వ్యూ వచ్చింది. వాళ్ళకైతే వ్యూ బాగుంది, మౌంటైన్ వ్యూ అంతా. సో కరెక్ట్ క్వైట్ రెసార్ట్కి ఆపోజిట్లోనే ఇక్కడ ఇచ్చారు బైక్ పార్కింగ్ స్పేస్ అండ్ అలాగే మా బ్యాకప్ వెహికల్ కూడా. సో ఆల్మోస్ట్ అందరూ రెడీ అయిపోయినట్టున్నారు, ఇంకా బయలుదేరడమే. సో సేమ్ నిన్నలాగా ఈరోజు కూడా అన్ని బైక్స్కి ఒకేసారి పెట్రోల్ పెట్టిస్తున్నారు, కానీ ఇక్కడ మాత్రం కార్గిల్లో పెట్రోల్ రేట్ కొంచెం ఎక్కువ ఉంది. 108 లాస్ట్ బైక్ స్లోడింగ్. సో ఓవరాల్ ఈరోజు బిల్ అయితే ఇంకా 8,931 ఫర్ 80 కిలోమీటర్స్. సో ఈ రోజుకి ఫస్ట్ స్టాప్ మైత్రేయ బుద్ధ. దీనే ఫ్యూచర్ బుద్ధ అని కూడా అంటారు, ఇంకా రాసింది. సో ఇదంతా పాలిథిన్ ఫ్రీ జోన్ అనమాట. సో బాటిల్స్ ఏమొచ్చినా కానీ మనమే క్యారీ చేసి
यहाँ पे जो मतलब ज़्यादा एक्सीडेंट केस होता है, इसीलिए यहाँ पे जो रोड पे जो रेड इससे स्केट होने के, हाँ मतलब जो मैं कह रहा था ये जो आप बाइकिंग एडवेंचर्स यहाँ कर रहे हो हाँ या 4 व्हील एडवेंचर्स कर रहे हो, देयर इज़ अ ह्यूज पोटेंशियल फॉर दैट फ्रॉम पीपल कमिंग फ्रॉम इंडिया, द टूरिस्ट कमिंग एंड what I'm saying is don't limit it to Leh. You can do it, start from Srinagar. yeah I know this Srinagar, to Kargil, Yeah. Leh, Manali road थोड़ा डेंजरस रहता है इस साल, स्पेशली टोटली बॉम्ब आउट है। हाँ हम करते हैं इस साल सर, क्योंकि ये जो 11 डेज का टूर है, ठीक है, ये श्रीनगर से स्टार्ट किया था और मनाली में मिलेगा तो वी राइड टुगेदर। पक्का सर, मैं जम्मू में हूँ, बस अक्टूबर के बाद कुछ नहीं हुआ। That would be a great honor actually. No, it's really great to see you encouraging all these things. No, absolutely. Because it is, we came from South India. And I also started with the Himalayan. This Tiger I picked up much later. My starting bike was Himalayan because it's safe, it's not very expensive, all spare parts are available, servicing is available. ऐसे पहले इस पे कॉन्फिडेंस अपना गेन हो जाए, उसके बाद धीरे धीरे करके आप मार्केट बाइक लेंगे। तो क्योंकि ना हमें there are many people who are traveling from South India, but they don't know about these reasons. They think either this is completely difficult or because they just believe whatever shown in the news. Yeah. They see that they say every time military will be there, some is safe. Yeah, Military is the thing that's keeping us. Absolutely. So thank you so much for watching. Not at all. See you around. Bye. सर थैंक यू, बाय। थैंक यू सर। ये तो लद्दाख स्पेशल స్క్యూవా ఎస్కే వైయూ స్క్యూ మామూలుగా సూప్లే వెజిటేబుల్స్ అన్నీ ఇచ్చాడు. ఇదేం వెజిటేబుల్ అసలు ఇదే? నువ్వు చెప్పింది చికెన్ స్క్యూ కదా? అట్లా ఉంది ఇది. చికెన్ రా బాబు, నువ్వు చెప్పింది.
संगम कैफे। దిస్ ఇస్ ద సంగం. సో ఆ పక్క నుంచి జన్స్కార్, ఈ పక్క నుంచి ఇండస్ సింధు నది కదా, ఆ రెండు కలిసి ఇలా సంగంలా కలిసి ఇలా వెళ్తున్నాయి. మనం ఇప్పుడు ఏ రూట్లో అయితే వచ్చామో ఆ రూట్ అంతా సంగం రివర్ అది. సో రైట్ నా రాఫ్టింగ్ అయితే వచ్చాము, కానీ వాళ్ళు రాఫ్టింగ్ ఇప్పుడు క్లోజ్ చేశారంట. ఎందుకంటే టైం అయిపోయింది, వచ్చేలోపే చాలా లేట్ అయిపోయింది. మీకు అందులో హెవీ వాన్ పడుతుంది. సో రేట్స్ అయితే ఇది ఇప్పుడు ఇక్కడ మిస్ అయింది కాబట్టి మేము ఖచ్చితంగా నూబ్రా అక్కడ ట్రై చేస్తాము. సో ఇక్కడైతే క్లోజ్ అయిపోయింది, ఇప్పుడు ఇంకా కుదరదన్నారు. ఇంకా ఇది మిస్ అయింది కాబట్టి నూబ్రా వ్యాలీలో చూడాలి. ఇంకా నూబ్రాలో అయితే షియోక్ రివర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ట్రై చేయాలి ఒకసారి. అందులో ఇక్కడ ఈరోజు అంత బంపీగా లేదు, కానీ రివర్ రాఫ్టింగ్ అయితే 8 కిలోమీటర్స్, 16 కిలోమీటర్స్, 23 కిలోమీటర్స్ 3 స్టెచ్లు ఉన్నాయన్నారు. ఓకే, సో నౌ వీఆర్ అట్ మ్యాగ్నెటిక్ హిల్. అంటే ఒకప్పుడు ఏమంటే ఇక్కడ బండి న్యూట్రల్లో పెట్టినా ఇక్కడ ఇటు సైడ్ స్టీప్ ఉన్నా కానీ అది పైకి వెళ్ళేదంట బండి. బట్ ఇప్పుడు ఆ ఫినామినన్ లేదు అని చెప్తున్నారు. ఒకప్పుడు అండర్లైన్ దట్ ఒకప్పుడు. సో ఇప్పుడైతే ఆ ఫినామినా లేదు అంటున్నారు. బోత్ 2 వీలర్ అండ్ 4 వీలర్ కదా. సో ఇదే లేలో మేము ఉండే స్టాప్ ఇది. సో రేపు సైట్ సీయింగ్ స్టాప్ ఉంటుందో లేదంటే కార్దుంగ్లోకి వెళ్ళాలో ఇంకా డిసైడ్ కాలేదు, అది చూడాలి. ఇప్పుడు బయటకి వెళ్ళి స్కూల్ కష్టం థాట్ కూడా ఉండదు ఏమే నేను కాదులే కానీ ఇప్పుడు అదే ఇప్పుడు ఊరు బయట పడేసినాం అనుకో స్కోప్ లేదు. వాడి లాజిక్ అదే, బైక్ ఇవ్వకుండా ఎందుకు ఇవ్వడు ఏమో అడుగు చూసి ఒకసారి. ఒకవేళ నేను పోతాను చెప్పిన డైరెక్ట్ ఒకవేళ వాడి లాజిక్ అదే, 1 డే రెస్ట్ అనేసి స్టాప్ అనింది. మేరా 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 मैं ले लूँगा. ओ सॉरी सॉरी ये थोड़ा खींच लो बस. मामा नी बैग दीपक బ్యాగ్ తీసుకున్నావా? అన్నీ గ్రూప్ చేసామని ఓకే చేసుకున్నాం. यहाँ पे रख सकते क्या लगेज? जिम्मी यहाँ पे रख सकते क्या लगेज? चलो थैंक्स. Can you put a mat here? Yeah. Everyone. आपको ये सब नॉर्मल है? बारिश स्नोफॉल पहले नहीं होता था. हाँ कभी पहले
बारिश रोज रोज नहीं होता। अभी हो रहा है? हाँ। क्यों इतना भयंकर होता है हर दिन? नहीं इतना तो नहीं होता, आज बहुत मुझे डर लगे। क्यों आप क्यों डर रहे हो? वो तो नॉर्मल बारिश है। आपको ना साउंड सुन के डर लग रहा है क्या? She got afraid of the thunder. I need a 2 bonus. సో అదే ఇప్పుడైతే యుద్ధమే జరుగుతుంది. రెండు విషయాలు. ఒకటి లే మార్కెట్కి బైకులు తీసుకొని పోవచ్చా లేదా అనేది. తనైతే వద్దు తీసుకెళ్ళొద్దండి అన్నాడు. ఎందుకు అంటే రిస్ట్రిక్షన్స్ ఇక్కడ మేము అలో చేస్తే మిగిలిన వాళ్ళు మమ్మల్ని అంటారు అది ఇది అని. సెకండ్ వచ్చేసి ఇంకోటి రేపు ఇక్కడే స్టాప్ ఉండాలా అంటే రెస్ట్ కోసం స్టాప్ ఉండాలా లేదంటే ఎందుకంటే ఇక్కడ నుంచి అక్లమేటైజేషన్ ఇస్ మ్యాండేటరీ. ఖచ్చితంగా మన బాడీ అనేది ఈ వెదర్కి అలవాటు కావాలా. రెయిన్ఫాల్ కానీ స్నోఫాల్ కానీ ఏదన్నా కానీ మన బాడీకి ఇది అలవాటు కావాలి. ఒకవేళ కాలేదు అంటే ఇంకా యూ విల్ డెఫినెట్లీ బీ సిక్. నువ్వు డామాక్స్లు వేసుకో, పారాసిటమాల్ వేసుకో, డోరాలు వేసుకో, ఎన్నన్నా వేసుకో, యూ విల్ బీ సిక్. సో అందుకే సెకండ్ది వచ్చేసి కార్దుంగ్లో వెళ్ళాలా వద్దా అని. సో వెంటనే అయితే అదే ఫిక్స్ అయింది, కార్దుంగ్లో వెళ్దాము అని. సో రేపు వెదర్ బట్టి చూడాలి ఇంకా.